అంబానీ జూకు హద్దులు లేవా? నిబంధనలు వర్తించవా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దేశ విదేశాల నుంచి పలు జంతువులు జామ్నగర్ వంటారకే అక్రమంగా తరలించారన్న ఆరోపణలు ఇప్పటికే బీజేపీ పార్టీ, అటు మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడ్డ అంబానీ టీం చట్ట సవరణలతో వాళ్లకు సంబంధం లేదు, మోడీ ప్రభుత్వం పూర్తి సహకారం అంటూ విరుచుకుపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం. జంతు ప్రేమికులు, సామాజిక పర్యావరణవేత్తల ఆరోపణలు. భారత్లో సుసంపన్నుడైన ముఖేష్ అంబానీ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. చట్టం ఆయనకు వర్తించదన్న విషయం కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్లోని జామ్నగర్లో నేటి నుంచి 3 రోజుల పాటు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కొంతమందికి ఇన్విటేషన్లు అందాయి. వారిలో రామ్ చరణ్ జంట ప్రముఖంగా ఉంది. పెళ్లితో పాటు అనంత్ అంబానీ కలల ప్రాజెక్టుగా చెప్పబడుతున్న కృత్రిమ గుజరాత్లోని జామ్నగర్లో జూ వంటారా కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. 100 ఎకరాల్లో ఏనుగులు, పులులు, జాగ్వార్లు, జింకలు, సరీసృపాలు ఇలా పలు వందల రకాల జంతువులతో కృత్రిమ అడవిగా దీనిని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు వర్తించకుండా బీజేపీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. రిలయన్స్ గ్రూపుకు చెందిన ఒక ట్రస్ట్ ఫిబ్రవరి 26న ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ జెట్ను ప్రారంభించింది. జంతు ప్రదర్శనశాల అనంత్ వివాహానికి ముందు వేడుకలకు వేదికగా ఉన్నది. ఇక్కడ ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, అత్యంత ప్రసిద్ధులు హాజరు కానున్నారు. అయితే భారత్లోని వివిధ ప్రాంతాల నుంచి గుజరాత్లోని జామ్నగర్లోని జంతు ప్రదర్శనశాలలో ఉన్నటువంటి ఏనుగులను, ఇతర జంతువులను అక్రమంగా తరలించారన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి. దీనిపై న్యాయస్థానాలలో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అయినప్పటికీ ఆ అడ్డంకులన్నీ తొలగి జూ ప్రారంభానికి నోచుకుంది. దీని వెనుక బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛందంగా ముఖేష్ అంబానీకి అండగా నిలబడిందన్న అభిప్రాయం వెల్లడవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం రిఫైనరీకి సమీపంలో ఈ జూ ఉంది. అసాధారణ ప్రాజెక్ట్. వేడుకలకు వచ్చే అతిథులకు జూలో జంతువులను ప్రదర్శించడం ఏ విధంగానైనా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను స్వీకరించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కోర్టులు కూడా అంబానీ చుట్టే ఉన్నాయి. ఇంకా దేశంలో న్యాయాన్ని ఎవరు రక్షించుతారు అని విమర్శలు చేస్తున్నాయి. రిలయన్స్ గ్రూప్ పరోక్షంగా నియంత్రించబడే హిందూ మతపరమైన ట్రస్ట్ ఆధీనంలో దాదాపు 200 ఏనుగులు హై ప్రొఫైల్ ఈవెంట్ కారణంగా ప్రత్యేక ప్రమాదంలో ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించారు. ట్రస్ట్ ఎండి రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలించబడిన ఏనుగులను రిలయన్స్ గ్రూప్ యొక్క జామ్నగర్ రిఫైనరీ యొక్క గ్రీన్ బెల్ట్లో 998 ఎకరాలలో విస్తరించి ఉన్న సదుపాయాలలో ఉంది. ట్రస్ట్ మతపరమైన స్వభావం కలిగి ఉన్నది. ఎందుకంటే ఇది జామ్నగర్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతీ కవ్డీలోని 750 ఎకరాల రెసిడెన్షియల్ టౌన్షిప్ రిలయన్స్ గ్రీన్స్ లోపల ఉన్న ఆలయాన్ని కూడా నిర్వహిస్తుంది. ఇక్కడ ఇంత అక్రమం జరుగుతూ ఉంటే బీజేపీ కానీ, హిందుత్వ మత పెద్దలు కానీ చేస్తుందేంటి? రిలయన్స్ పైన పోరాడలేకపోతున్నారా? ముఖేష్ అంబానీతో తలపడలేకున్నారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టులు సైతం వారికే అండగా నిలుస్తున్నాయి. ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్పై ట్రస్ట్ తరపు న్యాయవాది స్పందిస్తూ జంతువుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను వీక్షించడానికి అతిథులకు ఆహ్వానించకుండా నిషేధించే చట్టం ఏదీ లేదన్నారు. వచ్చిన అతిథులందరూ జూలోని జంతువులను యథేచ్ఛగా చూడవచ్చని, ఇది వ్యక్తిగత కార్యక్రమం కాదంటూ న్యాయవాది పేర్కొన్నారు. ఈవెంట్ల సమయంలో జంతువులకు కొంత గాయం లేదా చెడుగా ప్రవర్తించవచ్చు అనే భయంతో ప్రస్తుత పిటిషన్ ఉందని, జంతువుల మనోభావాలకు కానీ, జంతువులకు శారీరకంగా కానీ ఎటువంటి ఆపద పొంచి ఉండదని, దీనికి తగు చర్యలన్నీ సిబ్బంది తీసుకున్నారని, దానికి సంబంధించిన అఫిడవిట్లన్నీ కోర్టు వారికి సమర్పించడం జరిగిందని లాయర్ వివరించారు. అయితే ముందు జాగ్రత్తగా ట్రస్ట్ వ్యవహారాలపై దర్యాప్తు కోసం త్రిపుర హైకోర్టు 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ బెంచ్ తెలిపింది. హై పవర్ కమిటీ బెంచ్ కూడా
వెనకడుగే వేసింది.